హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నానండి. అక్కడికి వచ్చి మీరు కనుక నాకు వాయిస్ మెసేజ్ కానీ లేదంటే మెసేజ్ కానీ పెట్టినట్లయితే నేను వాటిని చక్కగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది తెలుసుకుందామా? అయితే సంధ్య గారు, సలీం గారు కువైట్ నుంచి, స్వామి గారు అనకాపల్లి నుంచి, ఇంకా అమ్ములు గారు కర్ణాటక నుంచి, లక్ష్మి గారు, మురళీకృష్ణ గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, మౌనిక, సత్య, ధనరాజ్ గారు, ఇంకా అలాగే వీరమణి గారు, రూబీ గారు చెన్నై నుంచి, ఇందిరా గారు ఇందిరాస్ కిచెన్ నుంచి, ఇమాం గారు, అలాగే శ్రీ వసుధ గారు హైదరాబాద్ నుంచి, ఇంకా విద్య గారు కడప నుంచి, వివేక్ గారు సదాశివపేట్ హైదరాబాదు, ఇంకా సరిత గౌడ్ గారు, షేక్ గారు, దివ్యవాణి గారు, భవానీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, రాంబాబు గారు తెనాల్ నుంచి, జోషిత గారు వైజాగ్ నుంచి, సృజన్ గారు, హేమకాంతి గారు, నరేష్ గారు జంగారెడ్డిగూడెం నుంచి, మహేశ్వరి గారు కర్ణాటక నుంచి, మనోహర్ గారు, సాయిరామ్ గారు, దేవదాస్ గారు వరంగల్ నుంచి, చంద్ర గారు, విజయ గారు, రెజీనా, ఇంకా రవిశంకర్ గారు కువైట్ నుంచి, లక్ష్మి, అబ్దుల్ గారు, సుధారాణి గారు వైజాగ్ నుంచి, గాయత్రి గారు హైదరాబాద్ నుంచి, ఇంకా గాడ్ ఈజ్ లవ్ అనే అకౌంట్ నుంచి గౌతమ్ గారు, అతిల్ నుంచి అమ్ము గారు, నాగు గారు. మరి ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరునైతే తప్పకుండా తీస్తాను. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ స్టోరీ వచ్చేసి మనకి సంధ్య గారు అయితే షేర్ చేశారండి. వాళ్ళ ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని మనతోనైతే షేర్ చేసుకున్నారనమాట. అదేంటి అని అంటే వాళ్ళ ఫ్రెండ్ పేరు హేమకాంతి. సో తనది ప్రాపర్ వచ్చేసి పలాస అంట. వాళ్ళ హస్బెండ్ వాళ్ళది కూడా అదే ఊరు. అయితే మరి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండు ఢిల్లీ అయితే తీసుకువెళ్ళిపోయారు. ఎందుకనంటే తను ఒక అడ్వకేట్ అనమాట. సో అక్కడ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ కొన్నాళ్ళు అయితే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వైజాగ్ అయితే వచ్చేసారు. వైజాగ్ వచ్చిన తర్వాత చాన్నాళ్ళు వాళ్ళైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత తనకి అప్పటికి 3rd మంత్ రాబోతుంది. మరి ఆ సమయంలో ఎవరికైనా తల్లిని చూడాలని ఉంటుంది కదా, అలాగే హేమకాంతి గారికి కూడా తల్లిని చూడాలనిపించి ఒకసారి పలాస వెళ్ళొద్దామండి అని అంటే తనైతే బిజీగా ఉన్నారు. ఎందుకనంటే లాయర్ పని ఎలా ఉంటుందో తెలుసు కదా, వెళ్తేనే డబ్బులు వస్తాయి బిజినెస్ లాగానే. అయితే మరి తను బిజీగా ఉండడంతో కొన్ని రోజులు అయిన తర్వాత తీసుకువెళ్తానులే నేనే అని చెప్పారంట. మరి అలానే కొన్ని రోజులు అయిన తర్వాత అప్పట్లోని అంటే ఇది 2000 ఆ టైంలో జరిగిన ఇష్యూ అనమాట. శంకర్ గారు అలానే కారు కట్టించి వాళ్ళ ఊరు అయితే తీసుకువెళ్ళారంట. మరి వాళ్ళ అమ్మ వాళ్ళది కూడా అదే ఊరు కాబట్టి ఇద్దరు కూడాను వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ముందు వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారంట హేమకాంతి వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారంట. మరి పలాస ఎక్కడ ఉంది అని అంటే ఇచ్చాపురానికి దగ్గరలోనైతే ఉంటుంది. అంతేకాదు ఈ ఇచ్చాపురం, పలాస ఇవన్నీ కూడాను ఈ ఏరియాల్లోని చాతబడులు, సిల్లంగులు, బాణామతి ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి. ఒరిస్సాకి దగ్గరలో ఉన్న ఊర్లు అనమాట ఇవన్నీ కూడాను. సో వాళ్ళకి ఏంటంటే ఆ భయాలు చాలా ఎక్కువ. అంతేకాదు అలానే జరుగుతాయి కూడాను. అయితే వాళ్ళు వచ్చింది ఫ్రైడే ఈవినింగు. సండే ఈవినింగ్ వెళ్ళిపోదామని ప్లాన్ అయితే వేసుకొని వచ్చారు వాళ్ళు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు మటుకు అస్సలు ఒప్పుకోలేదంట. ఎందుకు అనంటే సండే టైంలోని ఎక్కువగాను ఇలా దిష్టిలు తీసి రోడ్ల మీద వేయడం, ఇంకా నడి రోడ్డు మీద ఏవో తంత్ర విద్యలు చేసి అక్కడ పెట్టడం, ఎవరైనా దాన్ని దాటినా లేదంటే వెహికల్ మీద వచ్చి మట్టినా కూడాను వాళ్ళ వెనకాతల అవి వెళ్ళిపోతాయన్నమాట. మరి అక్కడ వాళ్ళు ఇలా ఖచ్చితంగానైతే చేస్తారు అని చెప్పి వాళ్ళ అమ్మగారు అయితే వెళ్ళొద్దు అన్నారంట. మరి అదే సంగతి హేమకాంతి గారు వాళ్ళ హస్బెండ్ అయిన శంకర్కి అయితే చెప్పారంట. ఇలా వద్దంటుంది అమ్మ, నేను 2 రోజులు ఉండి వస్తాను అని అంటే
మరి ఆ మాటకేమో శంకర్ గారు, ఇది 2000 కదా, ఇంక ఇప్పటికీ కూడా అలాంటి మూఢనమ్మకాలు మీ అమ్మకున్నాయా? అవేమీ ఉండదులే, పద మనం వెళ్ళేది కారులోనే కదా అని చెప్పి ఇంటికైతే తీసుకువెళ్ళిపోయారంట వాళ్ళంతా చెప్తున్నా కూడాను. మరి ఒక 2 డేస్‌లోనే చాలా వీక్ అయిపోయి ఏం జరిగిందో తెలీదు. ఇంటికెళ్ళిన దగ్గర నుంచి చాలా ముభావంగానైతే ఉన్నారంట. మరి తర్వాత ఏం జరిగింది అనంటే, నైట్ పడుకునేటప్పుడు తన పక్కన ఎవరో వచ్చి కూర్చొని తన పొట్ట మీదే చేయి పెడుతూ తడుముతున్నట్టుగానైతే తనకొక ఫీలింగ్ అయితే కలిగిందంట. ఆ తర్వాత విపరీతంగా కడుపులోనైతే పెయిన్ వస్తుందంట. ఆ రోజు నైట్ వాళ్ళ హస్బెండ్‌కి చెప్తే తిడతారని చెప్పి తను వేడి చేసి ఉంటుంది, జర్నీ చేసి వచ్చాం కదా అని చెప్పి మజ్జిగేదో తాగారంట. ఆ తర్వాత ఆ రోజైతే గడిచిపోయింది. మార్నింగ్ తన పనులైతే తను చేసుకుంటున్నారంట. ఈలోగా ఏం జరిగిందో తెలీదు కానీ బాగా ఒళ్ళంతా వేడెక్కిపోయి ఫీవర్ లాగా అయితే వచ్చేసిందంట. మరి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పింది. ఇంకా తను పడుకోమని చెప్పి టాబ్లెట్స్ గురించని తను బయటికి వెళ్ళేసరికి విపరీతంగా కడుపులోనైతే పెయిన్ వస్తుందంట. ఇంకా వాళ్ళ హస్బెండ్ వచ్చేలోగానే తనకేంటంటే రక్తస్రావం అయితే అయిపోయింది. తనకైతే అర్థమైపోయింది ప్రెగ్నెన్సీ పోయింది అని. ఇంకా వాళ్ళ హస్బెండ్ రాగానే ఇలా జరిగింది అని చెప్తే హాస్పిటల్కి అయితే వెళ్ళారంట. ఆ రోజు నరకం చూశాను అని చెప్పారంట. అదేంటి అని అంటే, బేబీ కొంచెం బాగానే గ్రోత్ అయ్యింది. 3rd మంత్ కంప్లీట్ అయిపోతుందన్నమాట ఇంకొక 1 వీక్లోని. సో అలాంటి టైంలో ప్రెగ్నెన్సీ పోతే ఆడవాళ్ళకి చాలా నరకం అయితే ఉంటుంది. మరి ఆ టైంలో కూడాను తను హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే ఏదో ఓరల్గా ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారంట. ఆ ట్యాబ్లెట్కి కడుపులో ఉన్న పిండము దానంతట అదే విచ్ఛిన్నమయ్యి ఒక్కొక్క ముక్కగానైతే బయటికి రావాలి. మరి అది ఎంత కష్టమో చూడండి. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఇలా అబార్ట్ అయినా కూడా అంతే ఇబ్బంది అయితే కలుగుతుంది. తనకి విపరీతంగా పెయిన్స్ వస్తున్నాయి. మరి చుట్టుపక్కల తన దగ్గర ఆడవాళ్ళు అయితే లేరు. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కానీ వాళ్ళు రావాలన్నా కూడా చాలా దూరం కాబట్టి వాళ్ళ హస్బెండ్ అయితే ఇన్ఫామ్ చేయలేదంట. నేనే అన్నీ చూసుకుంటాను అని మూర్ఖత్వంగా తానే అయితే చూశారంట. కానీ ఆడవాళ్ళు చేసేది మగవాళ్ళు ఎలా చేయగలరు చెప్పండి? బాత్రూమ్కి తీసుకువెళ్ళాలన్నా లేదంటే ఇంకోటి ఏదైనా కూడాను కష్టమే కదా. మరి అయినా కూడాను హేమకాంతి గారు ఆ కష్టాన్నంతా పడి మొత్తానికి ఎలాగైతేనే అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 1 డే 2 డే కంపల్సరీ హాస్పిటల్లో ఉంచాలి. పైగా ఆవిడ చాలా వీక్గా ఉన్నారని చెప్పి డ్రిప్ అయితే ఎక్కించారంట. ఆ రోజు నైట్ హాస్పిటల్లో పడుకున్న ఆమెకి వాళ్ళ హస్బెండ్ కొంచెం దూరంలోనైతే పడుకున్నారంట. తను ఒక్కరిదాయే బెడ్ మీద అయితే ఉంది. అస్సలు నిద్ర పట్టట్లేదు. బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుందంట. మరి మొత్తానికి ఏదో ఒక రకంగా నిద్ర అయితే పట్టేసింది. అది 2 అయితే అవుతుంది. ఆ సమయంలోని తన మంచం చుట్టూ ఎవరో ఒక నల్లటి ఆకారం అయితే తిరుగుతున్నట్టుగా తనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుందంట. కళ్ళు మెల్లగా ఓపెన్ చేసి తను చూస్తుంది, కానీ పూర్తిగానైతే ఓపెన్ చేయలేకపోతుంది. తన ఒళ్ళు కూడా కదపలేకపోతుంది. తన స్వాధీనంలోనైతే లేదు. అక్కడ తనకి బ్లీడ్ అవుతున్న దగ్గర ఆ నల్లటి ఆకారం వచ్చి అదంతా కూడాను నాకుతున్నట్టుగానైతే ఒక ఫీలింగ్ అయితే కలిగిందంట. ఇంకా భయంతో గట్టిగా అరిచి లేచి కూర్చుండేసరికి అక్కడ ఎవ్వరూ లేరంట. వాళ్ళ హస్బెండ్ లేచి ఏమైంది అని దగ్గరికి వస్తే తను అలానే షాక్లోనైతే ఉండిపోయిందంట. భయపడుతూనే అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించింది అని చెప్పిందంట. మరి వెంటనే లైట్స్ ఆన్ చేసి ఏం లేదు అంతా నీ భ్రమ, సరే ఈ వాటర్ తాగు అని వాళ్ళ హస్బెండ్ వాటర్ ఇచ్చారంట. మరి వాటర్ తాగి కాసేపు అయిన తర్వాత మళ్ళీ పడుకుంటే మళ్ళీ అలానే ఎవరో ఒక నల్లటి ఆకారం, అది కూడా స్త్రీ ఆకారమే, బాగా బక్క చిక్కిపోయి ఒళ్ళంతా కూడాను పెయిల్ అయిపోయి తెల్లగా మారిపోయి అది చూడ్డానికి అతి భయంకరంగానైతే కనిపిస్తుందంట. జుత్తులు విరబూసుకొని తన చుట్టూనే తిరుగుతూ తన దగ్గర వస్తున్న ఆ బ్లీడింగ్ స్మెల్ని పీలుస్తున్నట్టు, తన కడుపుని ఇంకా నొక్కుతున్నట్టు అదొక రకమైన ఫీలింగ్. తనకి నిద్రపోతున్నా కూడా కళలోని ఇవే వచ్చాయంట. ఇంకా భయంతో తనైతే దేవుణ్ణి తలుచుకొని మరోవైపు తిరిగి పడుకున్నారంట. అయితే ఆ రోజు అలానే గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినప్పుడు ఏవో కొన్ని ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారంట. తను చాలా వీక్గా ఉండడం వలన ఇంకా ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలోని చిన్న యాక్సిడెంట్ అయ్యి
వాళ్ళ హస్బెండ్‌కి చెయ్యి ఫ్రాక్చర్ అయితే అయిపోయిందంట. ఎంత కర్మొచ్చి పడిందో చూడండి. పాపం ఆవిడకి చేయాల్సింది పోయి, ఆవిడే మళ్ళీ ఇతనికి చేయవలసిన స్టేజ్‌కయితే వచ్చేసిందంట. ఇంట్లోని చూస్తే ఆడవాళ్ళు లేరు. పైగా తనకి తాను చేసుకుంటూ వాళ్ళ హస్బెండ్‌కి కూడా చూడాలి. అయితే మరి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళి చేతికి పిండి కట్టేయించుకొని రిటర్న్ అయితే ఆటో మీద వచ్చారంట. మరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండు కోపంతోని ఏదేదో మాట్లాడుతున్నారంట. అదేంటి అనంటే ఒక పక్క ప్రెగ్నెన్సీ పోయిందన్న కోపం, మరో పక్క ఏంటంటే తనకి ఇలా యాక్సిడెంట్ అవ్వడం. ఈ రెండింటికి కూడాను కోప్పడుతూ ఏదో చిరాకు మీద తనైతే రూమ్లోకి వెళ్ళి పడుకున్నారంట. మరి తిను ఏడ్చుకుంటూ ఫ్రంట్ రూమ్లోకి వచ్చి కూర్చున్నారంట. ఇంక ఎప్పుడు నిద్ర పట్టేసిందో నిద్ర పట్టేసింది. అలానే సోఫా మీద పడుకుంటే మళ్ళీ తన కాళ్ళ దగ్గర ఎవరో వచ్చి కూర్చున్నారు. ఈసారి తన కాళ్ళ రెండింటిని కూడా గట్టిగా పట్టుకొని తన తలతోని చుట్టేస్తుందంట రెండింటిని కూడాను. అది ఎలా అంటే బిగువుగా అయిపోయి కాళ్ళు రెండు విడిపించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, తను లేవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా లేవలేకపోతుందంట. పైగా రివర్స్లోని తన వైపు వస్తుందంట. అంటే వెనక్కి తిరిగి ఇలా వంగోని తన మీదకైతే వచ్చేస్తుందంట. దాన్ని చూసిన ఆమె గట్టిగా అరుచుకుంటూ అక్కడ సోఫా మీద నుంచి కిందనైతే పడిపోయిందంట. అంతే. ఆమెల బాధతో పడిపోయి ఉంటే వాళ్ళ హస్బెండ్ పక్క రూమ్లో నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు, నన్ను పడుకోనివ్వా, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అంటూ తిట్టడం అయితే మొదలుపెట్టారంట. అప్పటి వరకు చాలా కూల్గా ఉండే ఆ మనిషి ఇంతలాగా ఎలా మారిపోయాడో తనకైతే అర్థం కాలేదు. చాలా బాధ అయితే వచ్చేసిందంట. ఇంకా వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాను కదా, వద్దని అంటే మీ ఆయన మూర్ఖత్వంగా నిన్ను ఆదివారం పూట తీసుకువెళ్ళిపోయాడు, మరి ఇలాంటివి కాక ఇంకేమవుతాయి అంటూ సరే నేను నాన్న వస్తున్నాము అంటూ వాళ్ళైతే ఓ 2 days తర్వాత వాళ్ళ ఇంటికైతే రావడం జరిగింది. తను వస్తూనే మజ్జిగరమ్మ తల్లి రక్షని అక్కడ ఉన్న వాళ్ళ చేత ఏదో మంత్రం వేయించి తీసుకొచ్చారంట. మరి ఇంటికి రాగానే ముందు ఆ రక్ష అయితే తన చేతికైతే కట్టేశారంట. అప్పటి నుంచి అది ఇంకా కనిపించడం మానేసిందంట. అమ్మయ్య అనుకున్నారు. మరి హేమకాంతి గారి లైఫ్లోని అతి పెద్ద నరకం ఇంకా ముందునైతే ఉంది. కానీ పాపం ఆమెకి దాని గురించి పూర్తిగానైతే తెలియదు. మరి ఒక వారం రోజులు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అక్కడే ఉండి వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి కొంచెం కోలుకున్న తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోయారంట. మరి దాని తర్వాత తను ప్రెగ్నెన్సీ కోసం ఎంత ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అయితే అస్సలు రాలేదంట. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి అయితే మొక్కుకున్నారంట. మజ్జిగారు అమ్మవారికి ఆడపిల్లో మగపిల్లో ఎవరో ఒకరు పుడితే చాలు అని తనైతే మొక్కుకున్నారంట. మరి అమ్మవారి దయ వలన కరుణ వలన తనైతే వెంటనే కన్సీవ్ అయితే అయ్యారంట. మరి అప్పుడు జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఊరు కూడా వెళ్లకుండా వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడికైతే తెప్పించుకున్నారంట. 2-3 months ఉంటుండగాను. మరి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఇంకా ఎంతకాలం మేము ఇక్కడ ఉంటాము, జీడి తోట కోతకొచ్చే వేళ అయింది, ఇంకా మేము వెళ్ళాలి అని వాళ్ళ అమ్మాలో అని అంటే, అయితే మీ అమ్మాయిని కూడా తీసుకువెళ్ళిపోండి, పాపతో ఉంది కదా, నేను ఇక్కడ ఒక్కడనే చూసుకోలేను అని వాళ్ళ హస్బెండ్ అయితే చెప్పేశారంట. సరే ఇంకా మాకేం బరువు లేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళిపోయారంట. అప్పటి వరకు బాగానే ఉన్న హేమకాంతి గారి జీవితంలోని టర్నింగ్ పాయింట్ అదే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందో వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి పాపను తీసుకొని ముందు మన ఇంటికి రావాలి, మన ఇంట్లో అడుగుపెట్టి కొన్నాళ్ళు ఉండిన తర్వాత అప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దు కానీ అని చెప్తూ తన్నైతే వాళ్ళ ఇంటికి రమ్మన్నారంట. మరి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఆడపడుచులు ఇద్దరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకాను. వాళ్ళ అత్తగారు మామగారితో సహా మొత్తం 4 అయితే ఉంటారు. వాళ్ళందరికీ కూడాను హేమకాంతి గారే వండి పెట్టాలి. అంతేకాదు పెళ్ళైన దగ్గర నుంచి కూడాను వాళ్ళ హస్బెండ్ సంపాదించిన సంపాదనలోని కొంత అయితే ఇంటికి కంపల్సరీ పంపించాలి అని వాళ్ళైతే ముందే చెప్పేశారంట. మరి అప్పుడు వరకు అలానే పంపిస్తూ ఉండేవారంట. అంతేకాదు వాళ్ళ పెద్ద ఆడపడుచుకి పెళ్లి సమయంలోని డబ్బు సహాయం కూడా వీళ్ళే చాలా వరకు చేశారంట. మరి అంత చేసినప్పటికీ కూడాను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తే, అంటే అత్తగారి ఇంటికి వెళ్తే తప్పకుండా అక్కడ పనంతా కూడాను కోడలే చెయ్యాలి అని చెప్పి తనకైతే పనాపు చెప్పేస్తూ ఉండేవారంట. మరి పాపతో వెళ్తున్న హేమకాంతి వాళ్ళ అమ్మగారికి చాలా భయం వేసిందంట. వద్దు, ఎందుకులే, ఏం పర్వాలేదు, అల్లుడి గారికి మేము చెప్పుకుంటాం అని అంటే హేమకాంతి గారు భయపడుతూ వద్దొద్దు, ఆయన కోపం వస్తుంది, నేను వెళ్తానులే, ఏం పర్వాలేదు అని
అడుగు పెట్టడానికని వెళ్ళిన ఆమె 3 మంత్స్ అక్కడే ఉండిపోవలసి వచ్చిందంట. మరి వాళ్ళ అత్తగారు ఆ విధంగా ఆమెని సతాయిస్తుందని అక్కడే తెలిసిపోతుంది. మరి ఆ 3 మంత్స్ కూడాను ఈమెకి నరకం అయితే కనిపించిందంట. తను వెళ్ళిన ఒక 10 డేస్కే తను ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వలన తనకి మళ్ళీ ముట్టులైతే స్టార్ట్ అయిపోయాయంట. ఇంకా తను ఆ ఇబ్బందితోని ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క పాపనైతే చూసుకోవాలి. తెల్లారేసరికి అత్తగారు మామగారు పొలానికైతే వెళ్ళిపోతూ ఉండేవారంట. అయితే మరి ఇద్దరు ఆడబడుచులున్నారు కదా, వాళ్ళైనా హెల్ప్ చేస్తారా అని అనుకుంటే పెద్ద ఆడబడుచేమో ఇంట్లోనే ఉంటుంది, తనకి ఎప్పుడూ బాగోదు, మంచం మీదే పడుకున్నట్టు అలానే ఉంటుంది. మరి రెండో ఆడబడుచుకు వచ్చేటప్పటికి తనైతే చదువుకుంటుంది. ఏదో కాస్త సహాయం చేసి తనైతే చదువుకోవడానికి వెళ్ళిపోయేది. ఎప్పుడైతే తనకి అక్కడికి వెళ్ళిన 10th డేకే నెలసరి వచ్చిందో ఆ రోజు నుంచిని ఒక 30 డేస్ వరకు తనకి అసలు బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వలేదు, అలానే అవుతుంది. కానీ ఓ పక్కన పాపను చూసుకుంటూ మరో పక్కన తన పని అయితే చేసేస్తుంది. మరి ఆ ఎండాకాలంలోని నీళ్ళైతే అస్సలు సరిగ్గా ఉండేవి కాదు. వీళ్ళకి ఎన్ని సదుపాయాలు ఉన్నా కూడాను ఒక్కొక్కసారి నీళ్ళు షార్టేజ్ వస్తే తను బయటికి వెళ్ళి అయితే తీసుకురావాలన్నమాట. అది ఎలా అంటే ఒక వీధి నుంచి మరొక వీధికి వెళ్ళి తను తీసుకురావాలి. మంచినీళ్ళ కోసం తనైతే ఆ బిందె పట్టుకొని ఆ వీధికి అయితే వెళ్ళింది. మళ్ళీ తను వచ్చే సమయంలోని అది మిట్ట మధ్యాహ్నం. తను ఆ రోజు ఆదివారం అనే సంగతి మర్చిపోయింది. తన పని అయితే తను చేసుకొని వెళ్ళిపోతుంది. నీళ్ళు అయితే తెచ్చేసింది. మరి తెచ్చిన తర్వాత తను ఎందుకో వంటగదిలోనే జుత్తు విరబోసుకొని ఓ మూలను కూర్చొని తనలో తానే ఏదో సొనుక్కుంటూ ఏడుపు అయితే మొదలుపెట్టింది. అది కూడా ఏంటంటే ముందు మెల్లగా మొదలుపెట్టి ఆ తర్వాత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలోని ఇంట్లో ఎవ్వరూ లేరు. పెద్ద ఆడబడు చొక్కరదాయే తన రూమ్లోని పడుకొని ఉంది. అయితే తను ఏడుపు గట్టిగా వినిపించేసరికి ఎవరు ఏడుస్తున్నారు అని బయటికైతే వచ్చి చూసిందంట. అసలు ఎక్కడ ఎవరు కనిపించలేదు. వంటగదిలో నుంచి అయితే ఏడుపు వినబడుతుంది. ఏమైందని వెళ్ళి చూసేసరికి అది తన వదినలాగా అయితే కనిపించట్లేదు. ఎవరో ఒక నల్లటి ఆకారం ఓ పక్కన కూర్చొని జుత్తు విరబూసుకొని ఏడుస్తున్నట్టుగానైతే కనిపించింది. ఆ చూసిన ఆమె గట్టిగా అరుచుకుంటూ బయటకైతే వచ్చేసిందంట. ఇరుగు పొరుగు వాళ్ళని పిలిస్తే అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళ వదినే అలా కూర్చొని తెగ ఏడుస్తూ కనిపించిందంట. ఏమైందమ్మా నీకు అని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉందంట. ఈలోగా వాళ్ళ అత్తగారు వచ్చి, ఏ హేమ, ఏంటి, ఎందుకలా ఏడుస్తున్నావు అని గట్టిగా అరిచేసరికి తుల్లి పడినట్టుగా అయ్యి, ఏమైంది అత్తయ్య అని ఏం తెలియకుండా అడిగిందంట. అంతే, షాక్ అయిపోయారు అందరూను. నార్మల్గానైతే మాట్లాడుతుంది ఇప్పుడు హేమ. అయితే మరి ఇంకా మామూలుగా అయిపోయింది కదా, ఏం లేదు అని అనుకున్నారు. కానీ అసలు విషయం వాళ్ళకైతే తెలీదు. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నారంట. రాత్రి 1:30 అవుతుందేమో. ఆ టైంలోని హేమగారు ఒక్కలే లెగిచి మెల్లగా వంటగదిలోకి వెళ్ళి వంటగదిలో ఉన్న సామానన్నీ కూడా తీసి అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ చూస్తూ ఒక దగ్గర పెట్టుకొని గబగబా తినేస్తున్నారంట. వాళ్ళు ఆ రోజు చికెన్ అయితే వండుకున్నారు. అది పూర్తిగా తినేసారంట, మిగిల్చకుండాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తీసి మొత్తం అంతా కూడా తినేస్తుంది. అది కూడా పచ్చి మాంసాన్ని తను తింటుందంట. తన మనసు ఒకవైపు ఇది తినకూడదు అని చెప్తున్నప్పటికీ కూడాను తను ఎందుకు అలా చేస్తుందో తనకే తెలియలేదంట ఆ క్షణంలోని. ఈలోగా వాళ్ళ అత్తగారు వచ్చి లైట్ వేసి ఏం చేస్తున్నావు అని గట్టిగా అరిచేసరికి తన వైపు తిరిగి చూసేసరికి తన మొహం అంతా కూడాను ఈ మాంసం తిన్న ఆ ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయంట. అది చూసిన వాళ్ళ అత్తగారు, నీకేమైనా పిచ్చెక్కిందా, నీకు ఆకలేస్తే మాతో చెప్పాలిగా, ఇలా వచ్చి ఫుడ్ అంతా తినేస్తావా అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. ఈలోగా అక్కడికి వచ్చిన మిగతా వాళ్ళందరూ అది చూసి భయపడ్డారంట. వాళ్ళ మామగారు, అయ్యో ఆ అమ్మాయికి ఏమైందో, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, లేమ్మా లే అంటూ తన్నైతే లేవమన్నారంట. తను లేవడానికి కూడా శక్తి లేనట్టు కాళ్ళైతే బాగా బరువు ఎక్కిపోయి నొప్పిగానైతే ఉన్నాయంట. మొత్తానికి అవన్నీ పక్కన పడేసి తన మొహం అంతా కడుక్కొని, ఏం లేదు అత్తమ్మా, నాకు ఎందుకు అలా జరిగిందో నాకు తెలియలేదు అని చెప్పి వెళ్ళి పడుకుని పోయిందంట. అప్పటికైనా ఆ మూర్ఖురాలు అర్థం చేసుకోవాలి కదా, ఏదో జరుగుతుంది అని. కానీ ఇంట్లో పనులైతే చాలు అనుకునే వాళ్ళు అలాంటివేం పట్టించుకోరు. మరి అదే జరిగింది హేమగారి విషయంలో కూడా.
మర్నాడు తన ఒళ్ళంతా కూడా పీకులు. అది సోమవారం కావడంతోని తెల్లవారే లెగిసి వంటది చేయడానికి పూనుకొని కూర్చుండేసరికి తనకి ఫీవర్ ఎక్కువ అయిపోవడం వల్ల అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. హేమను చూసిన వాళ్ళ అత్త ఏమైంది నీకు అంటూ లేపి, ఈ మాత్రం పనికి ఇలా అయిపోతే ఎలా? మా చిన్నప్పుడు మేమెంతెంత పనులు చేసేవాళ్ళమో తెలుసా? అందుకనే ఇప్పటికీ ఇలా ఉన్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం. మీరేంటో ఏమీ చేయలేరు. సరేలే, ఈరోజు నేనే వండుతాను, వెళ్ళి పడుకో అని చెప్పి పంపించేసింది. మరి వెళ్ళి తన పాపని పక్కన వేసుకొని కళ్ళంట నీళ్లు తిప్పుకుంటూ అలానే పడుకుండిపోయింది హేమ. ఏం జరిగిందో తెలీదు. మధ్యాహ్నం 2 అయితే అవుతుంది. హేమ గదిలో నుంచి పాప ఏడుపు గట్టిగానైతే వినబడుతుంది. ఇదేంటి, హేమ లేదా అక్కడ అనుకుంటూ వాళ్ళ ఆడబడుచు, హేమ ఎక్కడున్నావు? పాప ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు అనుకుంటూ తనైతే వెళ్తుంది. ఈలోగా బాత్రూంలో నుంచి అయితే శబ్దాలు వినబడుతున్నాయి. బాత్రూము బయటనైతే ఉంటుంది పెరడ్లోని. అక్కడికి వెళ్ళి చూసేసరికి బాత్రూంలో నుంచి బయటికి బ్లడ్ అయితే వస్తుంది. అది చూస్తున్న వాళ్ళ ఆడపడుచు భయంతోని వణికిపోతుంది. మరో పక్క పాప అయితే ఏడుస్తుంది. ముందైతే పాప దగ్గరికి వెళ్దాం, ఎందుకంత గట్టిగా ఏడుస్తుంది అని తన రూమ్లోకి వెళ్ళేసరికి పాప చుట్టూ ఏదో ఒక నల్లటి ఆకారం తిరుగుతూ కనిపించిందంట. అంతే, గట్టిగా అరుచుకుంటూ పాపనైతే ఎత్తుకొని బయటకైతే వచ్చేసింది వాళ్ళ ఆడబొడుచు. వచ్చి హేమ తలుపు తీ అని బాత్రూమ్ డోర్ మీద అయితే కొడుతుందంట. అయినా కూడా హేమ అయితే తలుపు తీయట్లేదు. మళ్ళీ లోపల నుంచి ఏడుపు అయితే వినబడుతుంది. అదే మూలుగుతూ ఏడుస్తున్న ఏడుపు అయితే వినబడుతుంది. హేమ, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటుంటే మాట్లాడట్లేదంట. ఇంక ఇరుగు పరుగు వాళ్ళని అయితే పిలుచుకొని వచ్చింది వాళ్ళ ఆడపడుచు. మా వదిన బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది, ఎంత తలుపులు కొడుతున్నా తలుపులు తీయట్లేదు, మీరు రండి అంటూ అందరినీ అయితే పిలుచుకొని వచ్చింది. మరి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి, ఏమ్మా హేమ తలుపు తీయమ్మా, ఏమైంది నీకు అంటున్నా కూడా తనైతే తలుపు తీయకపోవడంతో వాళ్ళందరికీ ఏదో డౌట్ వచ్చి తలుపునైతే విరగొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి హేమ అక్కడ పడిపోయి ఉంది. ఏం జరిగిందో తెలీదు. అంతా కూడాను రక్తసిక్తం అయితే అయిపోయింది. హేమన్ ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అక్కడ ఉన్న వాళ్ళే పాపం హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారంట. మరి డాక్టర్ గారు అంతా పరిశీలించి ఆమెకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది, ఇప్పటికీ ఎప్పటి నుంచి అవుతుందో ఏంటో తెలియదు కానీ అసలు బ్లడ్ 5% ఉంది, ఇలాంటి వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడం సహజం అంటూ డాక్టర్ గారు ఒక 2-3 డేస్ ఇక్కడే ఉంచాలి అని చెప్తే వాళ్ళ అత్తగారు తెలివిగా వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి, మీ అమ్మాయి ఇలా కళ్ళు తిరిగి పడిపోతుంది, అస్సలు బాలేదు, ఏమీ తినట్లేదు, మా ఇంట్లోని పనులు మటుకు చేస్తుంది, అందుకే ఇలా అయ్యింది, నేను చెప్పినా కూడా వినిపించుకోలేదు, మీ అమ్మాయిని మీరే చూసుకోండి అని చెప్పేశారంట. పనులకి బాధ్యతలకి పెద్దక్క అంటూ నువ్వే ఉన్నావంటూ అప్పచెప్తారు. ఆ తర్వాత ఏవైనా ఇలాంటివి వస్తే మీరెవరో మేమెవరో అంటూ వేరు చేసేస్తారండి ఇలాంటి వాళ్ళు. మరి అలానే జరిగింది. అయితే మరి వాళ్ళ అమ్మగారికి తప్పదు కదా, వాళ్ళ అమ్మగారు వచ్చి ఒక ఊరు కాబట్టి తన్నైతే చూసుకుందామని అక్కడే ఉన్నారు. మరి వాళ్ళ నాన్నగారు ఒక 2 రోజులే కాబట్టి ఓర్పుగానైతే ఉన్నారంట. ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదామని చెప్పారంట. మరో పక్క చిన్న పాపను కూడా అక్కడే అప్పచెప్పేశారు హాస్పిటల్లోని. మరి వాళ్ళ అమ్మగారు ఆ పాపను చూసుకుంటూ మరోపక్క హేమను చూసుకుంటూ జాగ్రత్తగానైతే ఉన్నారంట. ఆ రోజు రాత్రి తన రూమ్లోని తనకొక బెడ్ అయితే ఉంటుంది పేషెంట్కి, తన పక్కనే మరొకరు ఉండడానికి ఒక చిన్న బల్ల లాంటిది అయితే ఇచ్చారంట. వాళ్ళ నాన్నగారు పొద్దున్న సాయంత్రం వీళ్ళకి భోజనాలు టిఫిన్లు అన్నీ తెస్తూ ఉండేవారంట. పడుకోవడానికి మీకు అవ్వదు కాబట్టి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఆయన అయితే వెళ్ళిపోయాడంట. ఈవిడొక్కదాయే పాపను వేసుకొని తన్నైతే చూస్తుంది. ఇంకా రాత్రి 12 అలా అవుతుందంట. ఆ సమయంలోని హేమ లేచి కూర్చొని తన 2 మోకాళ్ళ మధ్యలో బుర్ర పెట్టుకొని ఏడుస్తూ కనిపించిందంట. మెల్లగా ఏడుస్తుంది అని. ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఎవరలా ఏడుస్తున్నారో అని చుట్టుపక్కల చూసి, హేమ ఏమైందమ్మా అని దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ కాసి చాలా కోపంగానైతే చూసిందంట. నన్ను ముట్టుకోవద్దు, నా పాపనిచ్చే అంటూ ఆ పాపనైతే లాక్కోబోతుందంట. అది కూడా గట్టిగాను. పాపేమో గట్టిగా ఏడవడం మొదలుపెట్టిందంట. వదిలమ్మ, పాప ఏడుస్తుంది, భయపడుతుంది అన్నా కూడా వినిపించుకోకుండా నా పాపనిచ్చే, ఇలా ఇచ్చే అంటూ గట్టిగానైతే చేతిలో నుంచి లాక్కుందంట.
ఇంక సరే ఇంకా కోపంతో ఉంది ఎందుకులే అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఇచ్చేసి తన్నే అలా చూస్తూ ఉంటే పాపను వేసుకొని పడుకుందంట. సరే ఇంకా ఈ టైంలో ఇలానే ఉంటుంది అని డాక్టర్ చెప్పడంతోని ఆవిడ కూడా పెద్దగా పట్టించుకోలేదు. మరి తన్నే చూసుకుంటూ సర్లే పాపని పక్కన వేసుకుంది కదా తను ఇంకా ఏడవదులే అని అనుకున్నారు. మరి కొంతసేపు అయ్యేసరికి అది 1:30 అలా అవుతుంది. ఆ టైంలోని పాపను ఎత్తుకొని తనైతే ఆ రూమ్లో నుంచి బయటికైతే వెళ్ళిపోయిందంట. పాపం హేమ గారు వాళ్ళ అమ్మగారు బాగా డీప్ స్లీప్లో ఉండడంతో అదేమీ చూసుకోలేదు. అయితే తను పాపను తీసుకొని టెర్రస్ మీదకి అయితే ఎక్కేసిందంట. ఎక్కిన తర్వాత ఈలోగా వార్డ్ బాయ్ ఇంకా నర్సులు ఉంటారు కదా, ఇదేంటి నైట్ టైం ఈవిడ టెర్రస్ ఎక్కుతుంది అని ఒక వార్డ్ బాయ్ అయితే వెనకాతలే వెళ్ళాడంట. చూసేసరికి పాపని పైనుంచి పడేయడానికి అయితే చూస్తుందంట. పరిగెట్టుకొని వెళ్ళిన వార్డ్ బాయ్ తన చేతిలో నుంచి పాపను బలంగానైతే లాక్కున్నాడంట. అప్పటికే పాప గుక్క పెట్టుకొని ఏడుస్తుందంట పాపం. ఆమె అసలు స్పృహలోనే లేదంట. పాపను ఎప్పుడైతే వార్డ్ బాయ్ అలా తీసుకున్నాడో తన కళ్ళు తిరిగి పడిపోయిందంట అక్కడే. ఇంకా మిగతా నర్సుల్ని కూడా పిలిచి ఆమెని కిందకైతే తీసుకొచ్చారంట. ఇంకా ఆ విషయం తెలిసిన హేమ వాళ్ళ అమ్మగారు అయితే భయపడిపోయారంట. ఇదేదో గాలి ప్రభావమే, ఇది జబ్బు వలన వచ్చింది కాదు అని అర్థం చేసుకున్నారు. ఇంక వెంటనే దీనికి ఏదో ఒక పరిష్కారం చూడకపోతే అమ్మాయి మనకు దక్కదు అని అనుకున్నారంట. మరి తెల్లవారుజామునే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి రాగానే జరిగిన విషయం మొత్తం చెప్పారంట. అంతేకాదు ఇది ఏదో గాలి ప్రభావమే, అందుకే ఇలా జరుగుతుంది అని కూడా చెప్పారంట. సరే ఇంకా తనేంటంటే బాగా ఎనిమిక్ అయిపోయింది కాబట్టి దానివల్ల కూడా అయ్యుండొచ్చులే అని వాళ్ళ నాన్నగారు అయితే అన్నారంట. రాత్రి నుంచి హేమ పడుకొనే ఉంది, ఇప్పటి వరకు లేవలేదు. మరి ఎంత లేపుతున్నా కూడా లేవట్లేదు, అలానే గురకలు పెడుతూ పడుకొని ఉందంట. డాక్టర్ గారు కూడా పోనీలే పడుకోనివ్వండి, కొంతసేపు అయ్యాక చూద్దామని చెప్పి వెళ్ళిపోయారంట రౌండ్స్కి వచ్చినప్పుడు చెప్పేసి. మరి తర్వాత అది 11:30 అలా అయితే అవుతుంది. హేమ వాళ్ళ అమ్మగారు నేను ఇంటికి వెళ్ళి వస్తాను, వంట అది చేసి పట్టుకొని వస్తాను, మీరు ఇక్కడే దీని దగ్గర ఉండండి జాగ్రత్త అని చెప్పేసి పాపనిచ్చి వెళ్ళిపోయారంట. పాపను ఎత్తుకొని తను ఏవో ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ కిటికీ వైపు అయితే చూస్తున్నారంట. ఈలోగా హేమ లేచి వెనక నుంచి వచ్చి వాళ్ళ నాన్నని తోసేసిందంట. అంటే అప్పటి వరకు పడుకున్న హేమ ఎప్పుడొచ్చిందో ఎప్పుడు అలా చేసిందో తనకే తెలీదు. పాపతో పాటు ఆయన ముందుకైతే పడిపోయారంట. అక్కడ బెంచ్ ఉంటే బెంచ్ మీద పడిపోయారు, కాళ్ళకి దెబ్బ తగిలేసింది ఆయనకి. పాప మరొక పక్క అయితే పడిపోయిందంట. పాపం తనకి తలకి దెబ్బ తగిలేసింది. తను గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. పాపను ఎత్తుకొని ఓదారుస్తూ ఏం చేస్తున్నావు అసలు, పిచ్చిదానిలా తయారయ్యావు అని అంటే నేను పిచ్చిదాన్నే అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట హేమ. ఎంతలా అంటే అక్కడ హాస్పిటల్లో అందరికీ కూడా తన కేకలు అయితే వినబడుతున్నాయంట. అంతలాగా అరుస్తూ ఏడుస్తూ తనకేం జరుగుతుందో తనకే తెలియట్లేదు, జుత్తంతా పీకేసుకొని గట్టిగా అరవడం మొదలు పెడితే నర్సులు ఇంకా ఆయాలు వచ్చి తనైతే కామ్ డౌన్ చేశారంట. మొత్తానికి ఎలా అయితేనే తనకి మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారంట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ పిల్లకి అని అప్పుడైతే వాళ్ళ నాన్నగారు ఆలోచించి సరే అయితే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హేమ వాళ్ళ నాన్నగారికి తెలిసిన వాళ్ళందరినీ కూడా కనుక్కున్నారు. మరి ఆ టైంలోనే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన అయితే చెప్పారు, ఒరిస్సాలోని ఒక చిన్న మారుమూల పల్లెటూరు, దాని పేరు గొలంత్రి. అక్కడికి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఇలాంటివి పెట్టేవి తీసేవి వాళ్ళు కూడా ఉంటారు, మీ అమ్మాయికి ఏమైందో అక్కడికి తీసుకువెళ్తే పూర్తిగా వాళ్ళు చెప్తారు, అంతేకాదు మీకు ప్రాబ్లం లేకుండా చేస్తారు అని అనడంతో వెంటనే వాళ్ళ నాన్నగారు అయితే అక్కడికి అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. ఒక 2 రోజుల తర్వాత హాస్పిటల్లోని నానా ఇబ్బందులు అయితే పెట్టేశారంట. మరి అరుపులు కేకలు, తన్ని తానే హర్ట్ చేసుకోవడం, నిజంగా చూసిన వాళ్ళు పిచ్చొచ్చిందేమో అని అనుకున్నారంట. కానీ అది కాదు మ్యాటర్, ఇంకోటైతే ఉంది. మరి తన్నైతే తీసుకొని గొలంత్రికి అయితే వెళ్ళారంట ఒక 2 డేస్ తర్వాత. మరి చిన్న పాప వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు తన్ని తీసుకొని వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ హస్బెండ్కి అయితే కాల్ చేసి వాళ్ళ అమ్మ నాన్న జరిగిన విషయం మొత్తం చెప్పారంట. అసలు అమ్మాయికి ఏదో పట్టినట్టు ఉంది అంటూ. సో వెంటనే అతను అయితే వచ్చేసారు. ఆ రోజైతే వాళ్ళ పాపను అప్పచెప్పి మీరు మీ అమ్మగారి ఇంట్లో ఉండండి, మేము అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి తను అయితే తీసుకొని వెళ్ళారంట. మరి
హేమ గారు అప్పటికే తన పరిస్థితి విషమంగా మారిందంట. అసల చాలా సన్నంగా రూపురేఖలు కూడా మారిపోయాయంట. ఎలా అంటే నల్లగా అదొక రకంగానైతే కనిపించారంట. అంతేకాదు ఇంకా అలానే పిచ్చి పిచ్చిగా అరుస్తూ, కేకలు పెడుతూ ఒళ్ళంతా రక్కుకుంటుంది. తనకి తానే రక్కుకుంటుందంట. అయితే మరి ఆ టైంలోని వాళ్ళు అక్కడికైతే తీసుకెళ్లారు. గొలంత్రిలోని వాళ్ళకి తెలిసిన అతను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి అన్నీ కూడా చెప్పారంట. మరి అతని దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళలాగా వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారంట. మరి వీళ్ళ టైం వచ్చిన వరకు అక్కడే కూర్చోవాలి కదా, సరే అలాగే కూర్చున్నారంట. పొద్దున్నెప్పుడో వెళ్తే మధ్యాహ్నం 2:30 ఆ సమయానికి వీళ్ళనైతే లోపలికి రమ్మన్నారంట. లోపలికి వెళ్ళేసరికి ఇంకా హేమ అయితే గట్టిగా అరుపులు అయితే మొదలు పెడుతుందంట. లోపలికి రాను అని చెప్పి వెనక్కి అయితే వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా పట్టుకొని లోపలికి అయితే తీసుకువెళ్ళారంట. మరి హేమ గారు చాలా సన్నగా అయితే ఉండేవారంట. కానీ ఆ రోజు ఆవిడ్ని ఒక 4 పట్టుకొని లోపలికి అయితే గట్టిగా లాక్కు వెళ్ళారంట. అంత బలంగా ఆ సమయానికి ఆవిడైతే అలా ప్రవర్తించారు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఆమెను చూసి ఏవేవో మాట్లాడుతున్నాడంట ఆ భాషలోని. అయినా కూడా తనేమీ సమాధానం చెప్పకుండా అలానే ఉందంట. కొంతసేపటికి ఆయన ఏవో మూలికలు అవి కూడా తీసుకువచ్చి దాంతోని బొట్టులా చేసి తన నుదుటినైతే పెట్టాడంట. అంతేకాదు తన జోలిలో నుంచి ఏదో ఒక పౌడర్ లాంటిది తీసి తన మొహం మీద ఊదేసరికి తను గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. ఎలా అంటే మొహం కాలిపోతే ఎలా అరుస్తారో అలా అయితే అరుస్తుందంట. అప్పుడు తను మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఎవరు, ఎందుకు పట్టావు ఈ అమ్మాయిని, వదిలేయని చెప్తుంటే, నేను వదలను, నాతోని దీన్ని తీసుకుపోవడానికే నేను వచ్చాను అని మాట్లాడుతుందంట. అయితే అతను తన దగ్గర ఉన్న బెత్తంతోని గట్టిగా కొట్టేసరికి గట్టిగా అరుస్తుంది. కానీ మరి వదిలేసి వెళ్ళిపోతానని మాట అయితే ఇవ్వడం లేదంట. మరి ఇంకెలా లాభం లేదని కారం తీసుకొచ్చి కంట్లోనైతే కొట్టారంట. అంతే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోతాను అని అంటుందంట. అసలు నువ్వెవరు, నీకేం కావాలి అని అంటే దానికి మటుకు సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటే మళ్ళీ కొట్టారంట. అప్పుడు తనెవరో ఏంటో అనేది చెప్పిందంట. అదేంటి అని అంటే తను ఆ రోజు తలస్నానం చేసుకొని బయటికి వెళ్ళింది కదా నీళ్లు తెచ్చుకుందామని. అలా నీళ్లు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పక్క వీధిలో ఉన్న వాళ్ళకి ఎవరికో పడితేను వాళ్ళు వదిలించడానికి ఏవో పూజలు చేసి ఆ రాత్రి నడిజాములోని అది తీసుకువచ్చి వీధి మధ్యలోనైతే పడేశారంట. మరి చూసుకోకుండా హేమ గారు దాన్నైతే దాటేశారు. ఎప్పుడైతే తను అలా దాటిందో తనతో పాటు వచ్చేసిందంట. ఆ తర్వాత ఇంట్లోని పిల్లని చూసి ఇద్దరిని పట్టుకు వెళ్ళిపోదామని అదైతే అక్కడే ఉండిపోయింది. ఇంకొక 15 రోజులు ఆగుంటే నిజంగానే హేమని తీసుకొని వెళ్ళిపోదును. ఎందుకనంటే అప్పటికే హేమ ఒంట్లోని అసలు రక్తమే లేదు, పూర్తిగా పీల్చేసింది. పిల్లని కూడాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టింది. పాపం పాపకి మోషన్స్ అవి పట్టుకున్నాయంట, డయేరియా వచ్చేసిందని చెప్పారు. ఆ తర్వాత మరి ఇంకా ఏం కావాలి నీకు, ఎలా వదిలేస్తావు అని అంటే నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టండి, నాకు కావలసినవన్నీ పెడితేనే నేను వదులుతాను అని చెప్పిందంట. అది కూడా కడుపుతో ఉన్న ఆత్మ అని చెప్పారు. అయితే మరి వెంటనే ఆవిడికి కావలసినవన్నీ కూడా తెప్పించి అప్పుడప్పటికి వండించి రాత్రిపూట ఆమెకు కావలసినవన్నీ కూడా పెడితే దెయ్యం తిండి తింటారు కదా, బాగా దెయ్యం పట్టిన వాళ్ళు పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని అలా కలుపుకొని తినేసిందంట. తినిన తర్వాత ఏం జరిగిందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయారంట హేమ గారు. ఆ తర్వాత కొంతసేపటికి తెలివి తెచ్చుకొని లేచిన తర్వాత కడుపులో తిప్పుతుందని తినేదంతా కూడా కక్కేశారంట. మరి అలా వామిటింగ్ చేసినప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చిందంట. ఇంకా తనకి ఏవేవో పరిహారాలన్నీ కూడా చేసి ఇంటికైతే పంపించారంట ఒక పోం కట్టి. మరి ఆ పోం కట్టిన తర్వాత తనంతా నార్మల్గానైతే మాట్లాడుతుందంట. అప్పటికి ఇంకా కుదుట పడింది. ఒక 1 నెల రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని పిల్లని తల్లిని బాగు చేసి మళ్ళీ వాళ్ళ హస్బెండ్ శంకర్ గారికి అప్పచెప్పారంట. మరి ఒక పక్క అత్తగారి సాధింపులు, మరో పక్క ఆడబడుచుల వేధింపులు, ఇంకొక పక్క దెయ్యంతోని ఎలా పడ్డారో మరి హేమ గారు. ఇలా జరిగిందని వాళ్ళ ఫ్రెండ్ సంధ్య గారు అయితే మనతో షేర్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు, మంచి స్టోరీని మాకు అందించినందుకు.
మరి అప్పట్లోని ప్రతి ఒక్కరిళ్ళల్లో కూడా ఇలాంటి సాధింపులు, వేధింపులు అయితే జరిగేవి గానీ, ఇదిగో ఈ స్టోరీలోనైతే దెయ్యం కూడా యాడ్ అయ్యింది. మరి మొత్తానికి ఆ దేవుడే కాపాడాడు ఆమెని వాళ్ళ పాప కోసం. ఇప్పుడైతే వాళ్ళు హ్యాపీగానైతే ఉన్నారంట. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి. రేపటి సరికొత్త హర్రర్ స్టోరీతోని మళ్ళీ కలుద్దాం. ఈలోగా మీ కామెంట్స్ నన్ను చాలా సంతోషపెడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడాను. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ అంజని.